మనం 91% షేర్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మన సనేజ్ కంపెనీ ఇచ్చేటువంటి ఫ్రీడమ్ ప్లాన్లో 91% షేర్ తీసుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే 30% వరకు రీటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది, ఫస్ట్ బెనిఫిట్. బట్ 30 చెప్తున్నాం, కానీ ప్రాక్టికల్గా అయితే 60 వరకు ఇస్తాం. రైట్, ఇవి కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీకు క్లారిటీ ఇస్తాను, అర్థమవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో కొద్ది కన్ఫ్యూజ్ అవ్వద్దండి, క్లారిటీ తీసుకోండి. పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను, వీడియో కూడా షేర్ చేస్తాను. మనసు పెట్టి వింటే అర్థమవుతుంది. ఎప్పుడైనా కానీ సబ్జెక్ట్ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇలా జూమ్లో లాస్ట్లో మీరు క్లారిఫికేషన్ అడిగినా నేను ఇస్తాను. సో కాబట్టి మనసు పెట్టి వినండి, కాన్సన్ట్రేట్ చేయండి సీరియస్గా. 30% వరకు రీటైల్ ప్రాఫిట్ అంటున్నాం. 60% వరకు ఎలా తీసుకోవచ్చో ఆ ఒక్క పాయింట్ని ఈరోజు మనం డెప్త్గా డిస్కస్ చేద్దాం. దెన్ మిగతా 10 కలిపి 91% షేర్, అవి ఎలా వస్తాయో కూడా మాట్లాడుకుందాం. రైట్ ఫ్రెండ్స్, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. కన్జ్యూమర్గా రావాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించక్కర్లేదు. ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదు. లీగల్గా, ఎథికల్గా మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఓపెన్ మార్కెట్లో కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కొని కేవైసీ అప్డేట్ చేసుకుంటే మీకు కేవైసీ అప్డేట్ చేసినందుకు కంపెనీ ఐడి నెంబర్, పాస్వర్డ్ ఇస్తుంది. తద్వారా మీకు మొబైల్ యాప్లో ఓపెన్ అవుతుంది, వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి ద్వారా మీరు ఐడి నెంబర్ తీసుకునే ఛాన్స్ మీకు 100% ఉంది. తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, కస్టమర్గా ఉండిపోవచ్చు హ్యాపీగా, లేదా డిస్ట్రిబ్యూటర్గా ఉండొచ్చు, లేదా రీటైలర్గా కూడా ఉండొచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం కస్టమర్గా ఏం బెనిఫిట్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం. తర్వాత డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ గురించి మాట్లాడుకుందాం. రైట్, సో కస్టమర్గా మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఓపెన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఏదో ఒక షాప్లో కొనేస్తున్నాం, ఏదో ఒక జనరల్ స్టోర్లో కొనేస్తున్నాం. తద్వారా ఆడ బిల్లు కూడా ఇస్తారంటే గ్యారంటీ లేదు. మనం బిల్ ఇస్తాం, క్వాలిటీ ఇస్తాం, బయట క్వాలిటీ దొరకట్లేదు, డిస్కౌంట్ ఇస్తాం, ఆఫర్స్ ఇస్తాం, అలాగే బోనసెస్ ఇస్తాం, కెరీర్ ఆపర్చునిటీ కూడా ఇస్తాం. దీనికోసం మీరు ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయి జనరల్ ఓవర్ వ్యూ చెప్తున్నాను. మన సనేజ్ కంపెనీలో నియర్ అబౌట్ 9 సెగ్మెంట్స్ ఉన్నాయి. 9 సెగ్మెంట్స్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా మన దగ్గర ఉండేది డైలీ నీడ్స్, నిత్యం మన వాడేటువంటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అని పిలుస్తాం. రోజు అవసరమైనటువంటి ప్రోడక్ట్, సాల్ట్ నుంచి మన దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. దీంతో పాటు ప్రస్తుతం ఆఫ్టర్ కోవిడ్ మనిషికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్, ఆరోగ్యం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈరోజు బయట ఆహారం తీసుకోవడంలో. ఈరోజు నేను ఒక వీడియో చూశాను. మనిషి ఆరోగ్యంగా జీవించడానికి తక్కువ ఖర్చు అవుతుందంట, అనారోగ్యంగా జీవించడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని ఒక డాక్టర్ చెప్పాడు. సూపర్ అనిపించింది నాకు కూడా. ఎందుకోసమంటే ఎక్కువ ఫుడ్ అయిపోయి ప్రాబ్లం అయిపోతుంది. ఏం తినాలో తెలియక కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి తినేస్తున్నారు. కొంతమంది క్లారిటీలోనే వీడియోలు, యాడ్స్ చూసి కన్ఫ్యూజన్లో ఎక్కువ తింటున్నారు. అవసరానికి మించి అనవసరమైన ఆహార పదార్థాలు మానేసి అవసరమైనటువంటి ఆహారంతో పాటు ఫుడ్ సప్లిమెంట్స్ గాన యాడ్ చేసుకోగలిగితే హెల్తీగా జీవించవచ్చు, ఆరోగ్యంగా. దీనికోసం మనం చేయాల్సింది యాడ్ ఉన్న షాప్లో కాదు కొనాల్సింది, యాడ్ లేని షాప్లో కొనాలి. అంటే ఫ్రెండ్ ద్వారానో, నైబర్ ద్వారానో బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు, మన వాళ్ళు ఎవరైతే చెప్తారో వారి ద్వారా మనం నిర్ణయం తీసుకొని స్టార్ట్ అయితే ప్రయోజనం పొందుతాం. బయట మార్కెట్లో అలా కాదు. వాడని వాళ్ళు చెప్పేటువంటి ప్రోడక్ట్ యాడ్కి అలా అట్రాక్ట్ అవుతున్నాం. ఇక్కడ అలా కాదు. ఎవరైతే వాడుతున్నారో వారు మనకు రికమెండ్ చేస్తున్నారు. తద్వారా చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. దీంతో పాటు సప్లిమెంట్సే కాదండి, హెల్త్కి సంబంధించిన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. వీటితో పాటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. రైతులకు కావాల్సినవి, పశువులకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో 9 సెగ్మెంట్స్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. తెలియకపోతే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడగండి, క్యాటలాగ్ మీకు షేర్ చేస్తారు. లేదా mySanej.com వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఫుల్ క్లారిటీ దొరుకుతుంది అబౌట్ ప్రోడక్ట్ గురించి. క్లియర్? నెక్స్ట్, ఈ ప్రోడక్ట్స్ బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కుంటే ఇంకా ఎవరెవరు కొనచ్చు, ఎవరెవరికి అవసరం. ఇది అందరికీ అవసరమే, బట్ మేజర్గా సప్లిమెంట్స్ ఎవరికి అవసరం అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మన దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. సపరేట్ సెగ్మెంట్ ఇది.
డయాబెటీస్కి, షుగర్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక సెగ్మెంట్ ఉంది మన దగ్గర. కాన్స్టిపేషన్, పైల్స్తో బాధపడుతున్న వాళ్ళకి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళకి, అసిడిటీ, స్కిన్ ప్రాబ్లమ్స్, లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్, చైల్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ కేర్కి సంబంధించి, క్యాన్సర్ ప్రివెన్షన్కి సంబంధించి, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో మన దగ్గర ఈ డిసీజెస్కి ప్రివెన్షన్ దొరుకుతుంది. అలాగే ట్రీట్మెంట్ కావాలనుకుంటే మీరు డాక్టర్ని సంప్రదించి, మన డాక్టర్ని, కంపెనీ తరపున డాక్టర్ని సంప్రదించి అక్కడ కూడా మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ప్రోడక్ట్ని నాలెడ్జ్ కూడా సంపాదించుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. ఈ సెగ్మెంట్స్లో కూడా ప్రోడక్ట్స్ అవైలబుల్ మన దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ నీడ్ ఇదే కదా సమాజానికి. అలాగే అగ్రికల్చర్. జనరల్గా ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడ కొంటున్నామంటే ఏదో ఒక షాప్లో కొనిస్తున్నాము. దీని గురించి కొద్దిగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జనరల్గా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారవుతుంది. ఏ ప్రోడక్ట్ అయినా తయారైన తర్వాత కస్టమర్స్ వాడతారు. మధ్యలో ట్రెడిషనల్ మార్కెట్ గురించి చెప్తున్నాం మీకు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలరు, రీటైలరు, అడ్వర్టైజర్స్ వీళ్ళు కూడా ఉంటారు. ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారైన తర్వాత కస్టమర్ వద్దకు రావడానికి ఎంత ఖర్చు అవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు 40%, ఈ మధ్యలో వాళ్ళకి దాదాపు 60%. సో కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి 100%. మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఈ పెద్ద చైన్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా బైపాస్ ద్వారా ప్రోడక్ట్ తీసుకొచ్చే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అని పిలుస్తున్నాం. ఇంకొంచెం ఇక్కడ సన్నిజ్ కంపెనీ గురించి క్లియర్గా ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేస్తే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు పిక్చర్లో చూస్తే మ్యానుఫ్యాక్చరరు, మధ్యలో వాళ్ళు ఉన్నారు. 60, 40, 100. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మధ్యలో వాళ్ళని బ్రేక్ చేసి అక్కడ సన్నిజ్ కంపెనీ ప్లస్ డిస్ట్రిబ్యూటర్. మనం డిస్ట్రిబ్యూటర్ అంటే కన్జ్యూమర్. మన అందరం కూడా డిస్ట్రిబ్యూటర్ అనొచ్చు లేదా కన్జ్యూమర్ అనొచ్చు. ఆ 60%లో షేర్ హోల్డర్స్ ఎవరు అంటే కంపెనీ ప్లస్ మనం ఇద్దరు షేర్ హోల్డర్స్గా మారుతున్నాం. కస్టమరే ఇక్కడ పార్ట్నర్ అవుతున్నాడు. అందుకని కస్టమర్కే ఎంపవర్మెంట్ ఇస్తున్నాం. దాన్నే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటున్నాం. ఈ 60%లో 91% వరకు షేర్ ఇచ్చేటువంటి ఒకే ఒక సంస్థ వరల్డ్లో ఉంది. ఆ సంస్థ పేరే సన్నిజ్. రైట్. సో యావరేజ్గా తీసుకుంటే మనకి పీవీ అంటాం. పీవీ మీన్స్ ప్రోడక్ట్ మనం కొన్నప్పుడు పర్చేజ్ వాల్యూమ్ అంటాం, పీవీ అంటాము. మనకి 100 రూపీస్కి ఏదైనా ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో మీరు కొంటే డిపి అంటాం. మనం కొనుక్కుంటే 60 వరకు పైన పీవీ వస్తున్నాయి. యావరేజ్గా తీసుకుంటే 1 రూపీకి 2 రూపీస్కి 1 పీవీ వస్తుంది. అంటే అర్థం చేసుకోవాలి, ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 2 రూపాయలు. అంటే 2 రూపాయలు డబ్బు పెడితే కాదు, 2 రూపాయల వస్తువు కొనుక్కుంటే దాదాపు 3 రూపాయలు వస్తుంది మీకు. 2 రూపాయలు పెట్టుబడి పెడితే మళ్ళీ పీవీ కూడా వస్తుంది. ఎట్లా ఏంటి అనేది డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే కన్నా ఇది చాలా పీవీ రేషియో చాలా తక్కువ ఉంది. 45 వరకు ఇస్తున్నారు. ఇండియాలో 60 వరకు ఇస్తున్నారు. మనం కూడా 60 వరకు ఇస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే షేర్ అనేది 91% ఎవరైనా ఇస్తున్నారంటే అది ఓన్లీ సన్నిజ్ కంపెనీ. కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని మనం కమిట్ అయ్యి ఇక్కడికి వచ్చాం. సో కాబట్టి ఈరోజు సన్నిజ్ కంపెనీ ఫ్రీడమ్ ప్లాన్ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ప్లాన్ ఓకే, మన బెనిఫిట్స్ ఏంటి, కొత్త వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. మన ప్లాన్ని ఫ్రీడమ్ ప్లాన్ అని పిలుస్తాం, సన్నిజ్ ఫ్రీడమ్ ప్లాన్. సో కంపెనీ గురించి ఈరోజు మీకు డెప్త్గా నేనేమీ చెప్పట్లేదు, ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. ఇంతకుముందే ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. పూణేలో మన హెడ్ ఆఫీస్ ఉంది. మిస్టర్ చాగంజీ రాథోడ్ గారు మన మేనేజింగ్ డైరెక్టర్, సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గాను ఈ కంపెనీ సక్సెస్ఫుల్గా లాస్ట్ 8 ఇయర్స్గా ఎంటైర్ భారతదేశంలో 14 స్టేట్స్లో బిజినెస్ జరుగుతుంది. ఇప్పటి వరకు 650 కోట్ల పైగా టర్న్ ఓవర్ చేశాము. కన్జ్యూమర్స్, సాటిస్ఫైడ్ కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు. ప్లస్ లీగల్గా కావాల్సిన అన్ని సర్టిఫికెట్స్ వెబ్సైట్లో ఉన్నాయి. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మీకు డౌట్ క్లారిఫై చేస్తూ ఉన్నా, అందుకోసం. రైట్, క్లియర్ కదా. నెక్స్ట్ మనకి ఈ బిజినెస్లో 2 లైన్లు బిజినెస్ బిల్డ్ చేయగలిగే వాళ్ళకి 81% వరకు షేర్ తీసుకోవచ్చు. ఎట్లా ఏంటి అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. డైలీ నీడ్స్ అనేవి ఇప్పటి వరకు బయట కొంటున్నామా లేదా అని ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటే యావరేజ్గా ఎలాంటి చిన్న కుటుంబం అయినా నెలకి 5 నుంచి 10,000 రూపాయలు కొంటున్నాము ఈ డైలీ నీడ్స్ అనేటివి. ఉదాహరణకి ఒక 5,000 అనుకుందాం. అలా 12 నెలలకైతే 36,000 రూపాయలు కొంటాం. అలా 30 సంవత్సరాలు ఒక వ్యక్తి కొంటే దాదాపు, ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ మిస్ అయినట్లుంది. ఓకే రైట్, నో ప్రాబ్లం. 18 లక్షల వరకు కొంటామండి. ఎంత కొంటాం?
క్యాలిక్యులేషన్ దగ్గర 18 లక్షల ప్రోడక్ట్ మనం కొంటాం దాదాపు. ఎస్, 36 ఇంటూ 30. ఎస్, 18 లక్షల వరకు ప్రోడక్ట్ మనం కొంటాం కాబట్టి బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కోవడం వల్ల ఈ 18 లక్షల్లో 60% వరకు మనం షేర్ తీసుకోవచ్చు. ఎంత? 60% వరకు షేర్ తీసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే. ఇంకోసారి కరెక్షన్ చేస్తాను, నో ఇష్యూ. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, పర్వాలేదు. ఎలా వస్తుంది అంటే బయట స్టోర్లో కొనడం వల్ల డిస్కౌంట్ దొరకట్లేదు. మన దగ్గర 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. బయట క్యాష్ బ్యాక్ లేదు, మన దగ్గర 12% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు, గ్రోత్ బోనస్ అని చెప్పి. దీంతో పాటు 10% ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఇస్తారు. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. 100% గ్యారంటీ ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తాం. మీన్స్ 4 నెలలు కొంటే 1 నెల ఇంచుమించు ఫ్రీగా దొరుకుతుంది. ఎందుకంటే 5వ నెల మీరు మిస్ అవుతున్నారు, కొంతమంది మిస్ అవ్వకూడదు. ఎందుకంటే 5వ నెలను కూడా మీరు కౌంట్ చేసుకుంటే మీకు 5వ నెల కూడా ప్రోడక్ట్ ఇస్తుంది, కొనకపోయినా. ఎక్స్ట్రా వచ్చింది ఉపయోగించుకోండి. సో 5వ నెలకు కూడా మళ్ళీ 1 మంత్కి కౌంట్ చేసుకుందాం నెక్స్ట్ సైకిల్లో. సో ఎవ్రీ 4 మంత్స్ ప్లాన్ చేసుకోండి. అలా రెగ్యులర్ కస్టమర్కి 22% వరకు బెనిఫిట్ దొరుకుతుంది. వీటన్నిటికి మించి కన్జ్యూమర్కి లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ దొరుకుతుంది. తరతరాలకి మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలకు కూడా ఒక కెరీర్ దొరుకుతుంది ఉచితంగా. రైట్, ఉచితంగా అంటే మనకి వాల్యూ తక్కువ. అదే లంచాలు ఇచ్చాం, బాగా చదువుకున్నాం, రైట్, ఇలా కొంతమంది అక్కడ వెళ్ళి చాలా వెయిట్ చేసి సంవత్సరాల తరబడి అప్పుడు దొరికితే హ్యాపీ ఫీల్ అవుతాం. అలా కాకుండా ఫ్రీగా దొరికితే కొంతమంది కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. ఎస్, అది కన్నా మీరు అర్థం చేసుకోగలిగితే ఆపర్చునిటీ ఎక్కడో లేదు, మీ దగ్గరే ఉంది. మనం కన్జ్యూమర్స్గా ఎన్నో సంవత్సరాలుగా కొంటున్నాం, బిజినెస్ అనేది జరుగుతోంది. అందులో మనం షేర్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం దొరికింది. ఎలా అనేది ఇప్పుడు ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం. కస్టమర్కి 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. 12% వరకు ఫ్రీ ప్రోడక్ట్ దొరుకుతుంది. కన్సిస్టెన్సీ ఆఫర్లో 22% వరకు ప్రోడక్ట్ దొరుకుతుంది. దీంతో పాటు గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ కానీ లేదా గ్రోత్ బోనస్ అని పిలుస్తాము. 12% వరకు దొరుకుతుంది. 12% వరకు, రైట్. రైట్, నేను కూడా సెల్ సైలెంట్లో పెట్టాను, మిస్ అయింది. రైట్, 12% వరకు బోనస్ దొరుకుతుంది. ఎలా అనేది ఒక్క పాయింట్ ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్కమ్. సనేజ్ కంపెనీ 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది కదా. వెరీ 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 ఇంపార్టెంట్ ఏదంటే రీటైల్ ప్రాఫిట్. ఇది ఒక్కటి అర్థమైపోతే మనం పర్మనెంట్గా కంపెనీతో కమిట్ అయిపోతాం. అందుకని ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 30% వరకు రీటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది. ఇందులోనే నేను ABCD అని చెప్పి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ క్లారిటీగా చెప్తాను. ఈరోజు యాక్చువల్గా మీకు 60% ప్రాఫిట్ కన్జ్యూమర్కి ఎలా వస్తుంది అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బెనిఫిటే మనకు 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనుక్కోండి, ఎంతకైనా కొనుక్కోండి, దాదాపు 30% వరకు దొరుకుతుంది, అప్ టు 30. ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నా, ఇంత కొనమని చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ అంటున్నా. 10,000 రూపాయలు కొన్నారనుకోండి, 7,000 రూపాయలు మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే రీటైల్ ప్రాఫిట్ ఎంత? 3,000. డిస్కౌంట్ అనుకోండి, మీరు ఎవరికైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి అమ్మితే, ఇస్తే అది రీటైల్ ప్రాఫిట్ కింద కౌంట్ చేసుకోవచ్చు. ఎలా అయినా రెండు ఒకటే. 3,000 రూపాయల వరకు మిగులుతుంది అంటే 30% వరకు మిగులుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ 1A అంటున్నాం. 1A అని ఎందుకు అంటున్నానంటే మీకు అర్థం అవడానికి ఒకటిలోనే బెనిఫిట్స్ అనమాట. ఎవరైతే కొత్తగా వస్తారో మన బిజినెస్లకి, కొత్త కస్టమర్స్ ఎవరైతే వస్తారో, కస్టమర్స్ నేను చెప్పేది, వాళ్ళకి 10% వరకు ఎక్స్ట్రా ఫ్రీ ప్రోడక్ట్ దొరుకుతుంది డిస్కౌంట్తో పాటు. 1250 PV, 2 రూపాయలకి ఒక PV అన్నాను కదా, ఆవరేజ్గా చెప్తున్నా. డిపెండ్ ఆన్ మీరు కొనే ప్రోడక్ట్ని బట్టి PV తక్కువలో దొరకచ్చు, ఎక్కువలో దొరకచ్చు. బట్ మీరు క్యాలిక్యులేషన్ ఆఫర్ రావాలి అంటే జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 1,250 PV ఉంటే 300 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. 2,500 PVతో మీరు స్టార్ట్ అయితే 750 ప్రోడక్ట్ వస్తుంది. 7,500తో మీరు స్టార్ట్ అయితే 2,250 ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. 15,000 PVతో స్టార్ట్ అయితే 5,000 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. కొత్తగా వచ్చేవాళ్ళు ఆఫర్ చెక్ చేసుకుని రండి. చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది మీకు. ఎస్, మనకి 1250 నుంచి ఆఫర్స్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ రీపర్చేజ్ ఆఫర్. రీపర్చేజ్ ఆఫర్ అంటాం. రీపర్చేజ్ ఆఫర్ అంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ కొనేశారు, లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు, ఈ మంత్ జాయిన్ అయ్యారు, ఫస్ట్ పర్చేజ్ అయిపోయింది. అలాంటి వాళ్ళకి
రీపర్చేజ్ అంటాం. రీపర్చేజ్, ఎస్, రీపర్చేజ్ అంటాం. మళ్ళీ పర్చేజ్ చేస్తాం మనకు అవసరమైనప్పుడు. లేదా లాస్ట్ మంత్ కొన్నాం, ఈ మంత్ కూడా కొంటాం. అలాంటి వాళ్ళకి కూడా కంపెనీ ఆఫర్ ఇస్తుంది. ఇంతకుముందు చెప్పిన ఆఫర్ ఏదైతే ఉందో మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి. 30 అంటే 31 అయితే 30, మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఈ ఆఫర్ అలా కాదు, 24 తారీఖు వరకు ఉంటుంది రీపర్చేజ్ ఆఫర్. ఎవ్రీ మంత్ 24 తారీఖు వరకు ఉంటుంది. ఇక్కడ 500 పీవీతోనే ఆఫర్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ 500 పీవీ కొంటే ₹100 ప్రోడక్ట్ ఫ్రీ. 1000 పీవీ కొంటే 250, 2500 కొంటే 750, 7500 పీవీ కొంటే 2250, 15000 పీవీ కొంటే 5000 ప్రోడక్ట్. ఇలా ఉచితంగా ప్రోడక్ట్ ఎక్స్ట్రా ఆన్ స్పాట్ అప్పటికప్పుడే మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఆర్డర్తో పాటు తీసుకునే సౌకర్యం దొరుకుతుంది. క్లియర్ కదా? 24 తారీఖు వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి, బి అయిపోయింది, బిలోనే ఉన్నాం, ఇంకా ఏ అయిపోయింది, బిలో వచ్చాం. బిలో మనం మాట్లాడుకుంటున్నాం రీపర్చేజ్ ఆఫర్. రీపర్చేజ్లో ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో 15,000 పీవీ కొంటే 5,000 ప్రోడక్ట్, 25,000 పీవీ కొంటే 10,000 ప్రోడక్ట్, 50,000 కొంటే 22,500 ప్రోడక్ట్. ఇలా ఆఫర్స్ ఉంటాయన్నమాట. దీంట్లో సనెజ్ కార్నర్ అని, వెల్నెస్ హోమ్ షాపీ అని, వెల్నెస్ సెంటర్ అని ఇలా ఉంటాయి. మీరు అప్ టు కార్నర్ వరకు డైరెక్ట్గా ఎవరి పర్మిషన్ లేకుండా మీ ఐడి నంబర్ ద్వారా కొనేయచ్చు. బట్ ఒకవేళ మీరు రీటైల్ మార్కెట్ అవకాశం ఉండి మీరు రీటైల్ చేసుకునే కెపాసిటీ ఉంటే కన్నా అలాంటప్పుడు వెల్నెస్ హోమ్ షాపీ కానీ వెల్నెస్ సెంటర్ మినీ కానీ ఓపెన్ చేసుకోవడానికి మీకు పర్మిషన్ కంపెనీ నుంచి తీసుకోవాలి. రైట్, క్లియర్ కదా? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి కన్సిస్టెన్సీ ఆఫర్. సి అంటే కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ ఎలా ఉంటుంది ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇంతకుముందు మాట్లాడుకున్నది రీపర్చేస్, ఇప్పుడు కన్సిస్టెన్సీలో కూడా మనకి 22% వరకు బెనిఫిట్ ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్కి బెనిఫిట్ అని చెప్పాను కదా, అది ఎవ్రీ మంత్ 15th వరకు ఉంటుంది ఆఫర్. ఎవరికి? ఎగ్జిస్టింగ్ వాళ్ళకి, ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ అయ్యి ఉండే వాళ్ళకి. కొత్తగా ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ అయ్యి ఫస్ట్ బిల్ పెడతామంటే వాళ్ళకి మంత్ ఎండింగ్ వరకు ఆఫర్ ఉంటుంది. రైట్, 1100 పీవీ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆఫర్. ఎట్లా? 1100 పీవీ నుంచి స్టార్ట్ అవుతుంది. 1100 పీవీ కొనుక్కునే వాళ్ళకి కూడా ఆఫర్ దొరుకుతుంది ఫ్రీ ప్రోడక్ట్. ఎట్లా ఏంటి క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. 2,500, 5,000, 7,500, 15,000, 25,000, 50,000, 70,000 ఇలా ఆఫర్స్ ఉంటాయి అనమాట. 8 రకాల కన్సిస్టెన్సీ ఆఫర్లు మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. రైట్, దీంతో పాటు ఎస్ ఎగ్జాంపుల్కి ఒకవేళ కొత్త వ్యక్తి వచ్చాడు, 500 పీవీ కొనుక్కుంటే ఏం బెనిఫిట్ వస్తుంది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి గమనించండి. 500 పీవీ బేసిక్ లెవెల్ మాట్లాడుకుందాం. ఉదాహరణకి మీరు 500 పీవీ ₹1000 డిపి ప్రైస్లో కొనుక్కున్నారు. ఎంఆర్పి మీకు ₹1,299 వరకు ప్రోడక్ట్ వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ ₹100 వస్తుంది. అలాగే క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మీరు ఆల్రెడీ లెవెల్ కన్నా అచీవ్ చేసి ఉంటే ఓకే. లేదు మీ క్యాష్ బ్యాక్ రాకపోయినా కానీ ₹1,400 వరకు ప్రోడక్ట్ ఫ్రీగా దొరుకుతుంది. మీ అమౌంట్ లెస్ చేస్తే ₹1000 లెస్ చేస్తే మీకు ₹400 లాభం. రైట్, క్లియర్ కదా? ₹400 లాభం. అలాగే ఒకవేళ మీరు ₹1000 కొనుక్కున్నారు, ₹1,000 కొన్నారు, పీవీ ₹2,000 అయింది, 2,600 ఎంఆర్పి వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ 250 వస్తుంది. క్యాష్ బ్యాక్ ఉంటుంది ఇక్కడ కూడా. మళ్ళీ దీంతో అవన్నీ కలుపుకుంటే ₹2,950. మీ అమౌంట్ లెస్ చేస్తే ₹950 లాభం. దాదాపు 45% వరకు వచ్చేసాం ఇప్పటికే. రైట్, 2,000లో 950 అంటే ఎంత? 1000 అంటేనే 50%. సో కాబట్టి 45% వరకు వచ్చేసాం. అలాగే నెక్స్ట్ మనకు హోమ్ షాపీ తీసుకున్నాం, బెనిఫిట్ ఉంది. లేదా సన్ఎజ్ బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, అగ్రి కేర్ తీసుకోవచ్చు, ఏవైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీ సౌకర్యాన్ని బట్టి. లేదా కార్నర్ తీసుకున్నారు, సనెజ్ కార్నర్, దీంట్లో కూడా మనము 30,000 వరకు పెడతాము. కంపెనీ మనకు ₹45,000 వరకు ఎంఆర్పి బెనిఫిట్ ఇస్తుంది. ఎంఆర్పి అన్ని కలుపుకొని దీంట్లో క్యాష్ రీటైల్ ప్రాఫిట్ వచ్చేసి 7,000 వరకు ఉంటుంది. ఫ్రీ ప్రోడక్ట్ 5,000 ఉంటుంది. క్యాష్ బ్యాక్ 1,200 ఉంటుంది. మొత్తం కలుపుకుంటే 17,500 నుంచి 15,000 వరకు బెనిఫిట్ పొందొచ్చు. వెల్నెస్ హోమ్ షాప్ ఇదివరకే చెప్పాను కదా, హోమ్ షాప్ తీసుకునే వాళ్ళు 50,000 వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 25,000 పీవీ వస్తుంది. ₹25,000 ఎక్స్ట్రా ప్రోడక్ట్ కూడా దొరుకుతుంది అనమాట. సో దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రైట్ టైం ఇన్ డెప్త్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది వరకు చూపించాను దీని గురించి. అలాగే లక్కీ డ్రా ఆఫర్ కూడా ఉంటుంది కొంతమంది లీడర్స్కి, ఎల్ఓబి అచీవ్ చేసిన వాళ్ళకి. రైట్, ఇది కొత్త వాళ్ళకి ఎవరైతే ఉన్నారో 1,250 పీవీతో వస్తే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. రైట్, రీపర్చేజ్ కూడా మాట్లాడుకోవచ్చు.
రెండింటికి వర్తిస్తుంది ఇది, రీపర్చేజ్ అండ్ జాయినింగ్. 1250 పీవీతో కన్నా మీరు పర్చేజ్ చేస్తే 2500 అవుతుంది రఫ్గా. 3250 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ వస్తుంది. 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ దొరుకుతుంది. ఎస్, క్యాష్ బ్యాక్ 125 ఉంటుంది. 3675 రూపాయలు వచ్చింది. మీ అసలు తీసేస్తే 1175 రూపాయలు లాభం. ఇవన్నీ కాదు, ఇంకొంచెం క్లియర్గా చెప్పండి, నాకు అర్థం కాలేదు అని అడుగుతున్నారు కాబట్టి 1100 పీవీతో స్టార్ట్ అవుతుంది. కన్సిస్టెన్సీ 22% ఎక్స్ట్రా వస్తుందని చెప్పాను కదా, ఎలా వస్తుందో ఇక్కడ ఈ స్లైడ్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీకు బాగా అర్థం చేసుకోగలిగితే వరుసగా 4 నెలల కొనుగోలుపై 2200 విలువైన వస్తువులు ఉచితంగా దొరుకుతాయి. అందుకోసం మనం మినిమం గ్యారంటీ కంపెనీకి ఏం చేయాలి, 1100 పీవీ అనేది ఫిక్స్ చేసుకొని ప్రోడక్ట్ కొనాలి. 1100 పీవీకి ఫస్ట్ మంత్ కొన్నాము, 2200 అయింది. మనకి రీటైల్ ప్రాపర్టీ 550 రూపాయలు యాడ్ అయింది. ఎంఆర్పి ప్రోడక్ట్ 2750 అయింది. అలాగే రీపర్చేజ్ ఆర్ జాయినింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. 2970 రూపాయలు అయింది మొత్తం ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ సేమ్, థర్డ్ మంత్ సేమ్, ఫోర్త్ మంత్ సేమ్, అలానే చేసాం. 4 మంత్స్ అయిపోయిన తర్వాత మనకి 2200 రూపాయలు ఓచర్ వచ్చింది. మొత్తం ఎంత వచ్చింది ఇప్పటి వరకు అని ఆలోచిస్తే 14,080 రూపాయలు. ఇక్కడ మీరు కరసర పెట్టాను చూడండి, గమనించండి, 14,080 రూపాయలు వచ్చింది. మీరు ఇప్పటి వరకు తీసుకోవడానికి అమౌంట్ ఎంత పెట్టారు, 8,800 పెట్టారు. 8,800 గాను 14,080 రూపాయలు ప్లస్ పీవీ 4,400 పీవీ కూడా వస్తుంది. 4,400 పీవీ గాను మీరున్న లెవెల్ని బట్టి దాదాపు 1,200 వరకు మన గ్రూప్ బోనస్ వస్తుంది, మీకు గ్రోత్ బోనస్ వస్తుంది. మొత్తం కలుపుకుంటే 14,950 రూపాయలు అయింది. మీ అసలు తీసేస్తే 8,800 లాభం ఎంత అంటే 6,150 రూపాయలు లాభం. దాదాపు 59% పైగా లాభం వచ్చేసింది. అందుకే 60 అన్నాను. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే 60 దాటిపోతాం. ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా. లేదు, నేను 2,500 పీవీ కొంటాను, నాకు సరిపోదు ఈ ప్రోడక్ట్, 1100 పీవీ సరిపోదు, 2,500 పీవీ ప్లాన్ చేసుకుందాం. 2,500 పీవీకి అయితే 5,000 రూపాయల వరకు అవుతుంది. 6,500 ఎంఆర్పి ప్రోడక్ట్ వస్తుంది. 750 రూపాయల ప్రీ ప్రోడక్ట్ వస్తుంది. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ 250 రూపాయల వరకు వస్తుంది. మొత్తం 7,500 అయింది. ఇందులో మీ అసలు తీసేస్తే 5,000 లాభం, 2,500, 50% ఇక్కడే ఉంది. బట్ దీన్ని కన్సిస్టెన్సీలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? దీన్ని కన్సిస్టెన్సీలోకి తీసుకుంటే ఫస్ట్ మంత్ 5,000 మీరు 7,100 వచ్చింది. సెకండ్ మంత్ 5,000 7,100 వచ్చింది. థర్డ్ మంత్ 5,000 7,150 వచ్చింది. మళ్ళీ 4వ నెల 7,000 5,000 7,150 వచ్చింది. నెక్స్ట్ 5వ నెల మనం ఏమి కొనకపోయినా లేదా 4 నెలలు పూర్తి అయిపోయిన వెంటనే 5,000 ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. మొత్తం 32,500 వచ్చేసింది. మీ పెట్టుబడి 20,000, రైట్. 20,000 తీసేస్తే లాభం ఎంత? సో దాదాపు 60% పైన ఇక్కడ బెనిఫిట్ ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఈ స్లైడ్ గురించి చెప్పడానికే మిమ్మల్ని ఇన్వైట్ చేసింది. ఇక్కడ చూడండి, ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా 62% కనపడుతుంది. బట్ ప్రాక్టికల్గా మనం 60నే అనుకుందాం, మోర్ దాన్ దాట్. మీరు ఎంఆర్పీలు డిపిల దగ్గర కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి పక్కాగా 60% అయితే మీకు దొరుకుతుంది. మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 5,000 పీవీ గురించి మాట్లాడాం. నెక్స్ట్ 5,000 పీవీ లేదు, 5,000 పీవీ. ఇంతవరకు 2,500 పీవీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు 5,000 పీవీ. 5,000 పీవీకి ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా సేమ్ ఇలానే బెనిఫిట్ ఉంటుంది. లేదు, అంతకుమించి బాస్కెట్ కొనుక్కొని 15,000 పీవీ 4 నెలల కన్నా మీరు రిటైల్ చేయగలిగితే వచ్చే బెనిఫిట్ గురించి ఇక్కడ ఉంది. 68% లాభం తీసుకోవచ్చు. ఓ సూపర్. అలాగే కార్నర్ తీసుకుంటే ఎలా ఉంటుంది? కార్నర్ అంటే 30,000 పీవీ. దట్ మీన్స్ 30,000 రూపాయలు మనం డిపి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కు ప్రోడక్ట్ కొంటే 39,000 ఎంఆర్పి దొరుకుతుంది. 5,000 రూపాయల ప్రీ ప్రోడక్ట్ వస్తుంది. క్యాష్ బ్యాక్ 1,000 రూపాయలు వస్తుంది. మొత్తం 45,000 అయింది. సో మీ అసలు తీసేస్తే 15,000 లాభం. ఇలా ఒక 4 నెలలు చేస్తే ఎస్, మళ్ళీ 25,000 రూపాయలు స్టాక్ ఫ్రీ. మొత్తం 1,95,000 వచ్చింది. సో మీకు పీవీ కూడా 60,000 వచ్చింది. సో తద్వారా 7,200 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. మొత్తం 2,02,200 రూపాయలు అయింది మీకు వచ్చింది. మీరు పెట్టింది 1,20,000 అయింది. లాభం 82,000, అంటే 68% పైగా లాభంలో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వెల్నెస్ హోమ్ షాపింగ్ కానీ ఇలానే ఉంటుంది. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటితో పాటు మీరు ఎవరికైనా రికమెండ్ చేస్తే మీకు పాయింట్లు వస్తాయి. పాయింట్ల ద్వారా మీరు టీ-షర్ట్ కూడా, గ్యారంటీ గిఫ్ట్ కూడా దొరుకుతుంది. ఇదండి ఒక్క రీటైల్ ప్రాఫిట్ 30% అని చెప్పి
ఇక్కడ వరకు తీసుకొచ్చాను. సో ఆల్ ఆఫర్స్ ఇక్కడ వరకు, కస్టమర్ ఆఫర్స్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా షేర్ గురించి మాట్లాడుకుందాం. మనం షేర్ పార్ట్నర్షిప్, షేర్ అంటే గుర్తొచ్చింది కదా? ఎస్, అర్థమైంది మీకు. సో షేర్ వాటా అంటే మన కంపెనీకి పే చేసేసాం కదా అమౌంట్, ప్రోడక్ట్ అయితే తీసేసుకున్నాం కస్టమర్గా, బట్ పీవీ వచ్చింది కదా, ఆ పీవీ వల్ల ఉపయోగం ఏంటి? పీవీ వల్ల అందులో పీవీలో నుంచి 91% మనకు షేర్ ఇస్తారు. ఆ షేరు మీరు ఎవరికైనా రికమెండ్ చేస్తే వచ్చేది, మీకే వస్తుంది కొంత, బట్ రికమెండ్ చేస్తే మోర్ 91 వరకు వెళ్ళచ్చు. ఎలా అనేది డిస్కస్ చేద్దాం. మీరు ఇద్దరు రైట్ పర్సన్స్ కన్నా రికమెండ్ చేస్తే మీరు 81% వరకు షేర్ తీసుకోవచ్చు. రైట్ లీడర్స్కి ఇద్దరికి రికమెండ్ చేస్తే 81% వరకు షేర్ తీసుకోవచ్చు, జస్ట్ 2 స్ట్రాంగ్ లైన్స్ బిల్డ్ చేస్తే. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం సెకండ్ ఇన్కమ్, డైరెక్ట్ సేల్స్ బోనస్. ఇది ఒక అద్భుతం అండి, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. సో డైరెక్ట్ సేల్స్ బోనస్ అంటే మీరు ఎవరినైనా ఈ బిజినెస్లోకి తీసుకొచ్చినప్పుడు కొంత ఎఫర్ట్ పెడతారు, మీరు మీకు హెల్ప్ చేసేటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి ఎఫర్ట్ పెడతాం కాబట్టి మనందరికి కలిపి ఈ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. దీన్నే డైరెక్ట్ సేల్స్ బోనస్ అంటారు. 7%లో షేర్ ఇస్తారు. ఎంత? 7%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో దీన్ని పాయింట్స్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఈ షేర్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే కొత్త వాళ్ళని మీరు రికమెండ్ చేసేటప్పుడు 1250 పీవీతో వాళ్ళు వచ్చేటట్టు చూసుకోండి. తద్వారా వాళ్ళకి జాయినింగ్ ఆఫర్ వస్తుంది, కన్సిస్టెన్సీ ఆఫర్ వస్తుంది, వాళ్ళకి ఆ హెల్ప్ చేసినందుకు మీకు ఒక పాయింట్ వస్తుంది. మీరు ఒకవేళ 2500 పీవీతో కన్నా తీసుకొస్తే కొత్త వ్యక్తిని, ఆయనకి మోర్ బెనిఫిట్ పెంచిన వాళ్ళు అవుతారు కాబట్టి 2 పాయింట్స్. ఇలా పాయింట్స్ అనేటివి 12 పాయింట్ల వరకు మీకు పెరుగుతాయి డైరెక్ట్ సేల్స్ బోనస్. దీన్ని ఒక చార్ట్ ప్రకారము మీకు 3 డెప్త్ వరకు కొత్త వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేదు మీరు ఆల్రెడీ సిల్వర్ అయ్యారో 5 డెప్త్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పెరల్ అయ్యారు, టైటిల్స్ ఉన్నాయి, అలా 18th డెప్త్ వరకు ఈ ఇన్కమ్ని షేర్ చేస్తారు 7%లో నుంచి. ఎస్, అంటే కొత్త వారు కూడా ఎవరినైనా ఒక్క వ్యక్తిని రికవర్ చేస్తే బిజినెస్లోకి సింగిల్ లైన్లో కూడా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది 7%లో షేర్. సో ఆల్రెడీ 7% షేర్తో పాటు మీరు పర్ఫార్మెన్స్ బోనస్ బేసిక్ లెవెల్కి ఎలిజిబుల్ అయి ఉంటారు, మినిమం 4%కి. అది కూడా చూపిస్తాను మీకు. కాబట్టి స్టార్టర్స్ సనేజ్ కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేసి కేవలం 2500 పీవీ కొనుక్కొని సెల్ఫ్కి ఒక్కరికి రికమెండ్ చేసినా మీరు 11%కి ఎలిజిబుల్ అయిపోతారు. మొత్తం షేర్ 11%కి వాటా, 60% ప్రీ ప్రోడక్ట్ కాకుండా 11% షేర్ కూడా ఎలిజిబుల్ అయిపోతారు బిగినర్స్. క్లియరా? 91లో 11% వరకు వచ్చేసాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో 11%కి వెళ్ళేటప్పుడు మీరు పర్సనల్ పీవీ, సెకండ్ ఇన్కమ్ నుంచి థర్డ్ ఇన్కమ్ మాట్లాడుకుంటున్నాం, గ్రోత్ బోనస్ అంటారు. 12% కంపెనీ 91లో నుంచి తీసి పక్కన పెట్టి గ్రోత్ బోనస్ ఎవరైతే గ్రోత్ అవుతుంటారో వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. మీరు కొత్తగా వచ్చినప్పుడు ప్రిపరేట్ కస్టమర్ లెవెల్లో ఉంటారు. జస్ట్ 2500 పీవీ మీ సెల్ఫ్ కంప్లీట్ అయిన వెంటనే 4%కి వచ్చేస్తారు. అలా మీరు కొనుక్కుంటూ కూడా 6, 8, 10, 12కి వచ్చేయచ్చు. లేదు టీం బిల్డ్ చేసుకుంటూ కూడా రావచ్చు. 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు అయినా చేయొచ్చు, ఒకేసారి అయినా చేయొచ్చు, ఎలా అయినా పర్వాలేదు. 80,000 ఒక్క పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళని సిల్వర్ డైరెక్టర్ అంటాం. 2500 పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటాము. 4% షేర్కి ఎలిజిబుల్ అవుతాం. డైరెక్ట్గా మీకే వస్తుంది 4%. అలాగే 7500 పీవీ చేసిన వాళ్ళని 6% అంటాము, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్, కొద్దిగా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి. రైట్. అలాంటి వ్యక్తుల్ని తన టీంలో తీసుకొచ్చినా లేదా తనే 15,000 పీవీ కంప్లీట్ చేసినా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. 8% షేర్కే మీకు పర్ఫార్మెన్స్ బోనస్ డైరెక్ట్గా వస్తుంది. అలాగే సూపర్ డిస్ట్రిబ్యూటర్ 50,000 పీవీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని సూపర్ డిస్ట్రిబ్యూటర్ అంటున్నాం. వీళ్ళకి 10% ఫర్ బోనస్ ఎలిజిబిలిటీ వస్తుంది, గ్రోత్ బోనస్. ఫైనల్గా సిల్వర్ డైరెక్టర్ 80,000 ఒక్క పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళు కుమ్మలేటివ్లో అన్ని కలుపుకొని. ఇది ఎన్ని రోజులైనా చేయొచ్చు, ఎన్ని టీములతో అయినా చేయొచ్చు. క్లియర్? 12%కి వచ్చేసాం. అలా కాకుండా సింగిల్ క్యాలెండర్ మంత్లో, ఒకే క్యాలెండర్ మంత్లో 70,000 పీవీ చేస్తే ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవుతాము, డైరెక్ట్గా 12%కి ఎలిజిబుల్ అవుతాం. సో ఆ ఛాన్స్ కూడా ఉంది, మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ గ్రోత్ బోనస్ అనేది మీకు మీ టీంకి మధ్యలో గ్యాప్ని కౌంట్ చేసి కంపెనీ మీకు ఇవ్వడం జరుగుతుంది.
మీరు చేసినందుకు గాను నేరుగా మీకు 12% వచ్చేస్తుంది. మీ టీంకి మీకు మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ గ్యాప్ లేదనుకోండి, మీకు ప్రమోషన్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్ తీసుకుంటారు. ఎంతమందిని 12%కి తీసుకురాగలుగుతారో దాన్ని బట్టి మీ ఇన్కమ్ గ్రోత్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో మీకు అది అర్థమవుతుంది. క్లారిటీగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం 7+12. 7+12 అంటే షేర్ ఎంతవరకు ఎలిజిబుల్ అయ్యాం? 91లో 19కి వచ్చేసాం. 19కి నెక్స్ట్ ఇన్కమ్ మనం ఒక్కసారి 12% అయిపోయిన తర్వాత, సిల్వర్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత 80,000 ఒక్క పీవీ చేసాం కాబట్టి సిల్వర్ అయ్యాము. అలాంటి వాళ్ళు మీ టీంలో ఒకరు వస్తే నెక్స్ట్ లెవెల్ పెరల్ అవుతాం. ఇద్దరు వస్తే ఎమరాల్డ్, ముగ్గురు వస్తే గోల్డ్, నలుగురు వస్తే ప్లాటినం. ఇలా టైటిల్స్ ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటాయి. రైట్. సో సిల్వర్ అయినందుకు కాను కంపెనీ ఓవరాల్ టర్న్ ఓవర్లో 91%లో 3%లో మనల్ని షేర్ హోల్డర్ని చేస్తుంది. ఓన్లీ సిల్వర్ డైరెక్టర్స్కే ఈ షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ సిల్వర్ డైరెక్టర్స్ యాక్టివ్ ఉన్న వాళ్ళందరికీ ఈ షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీరు 80,000 ఒక్క పీవీ చేసేసిన తర్వాత వీలైతే ప్రతి నెల 80,000 ఒక్క పీవీ చేయండి. ఒకవేళ అలా కుదరలేదు, బై మిస్టేక్ అంత టర్న్ జరగలేదు, కేవలం 25,000 టర్న్ మీరు చేయగలిగిన షేర్ అయితే వస్తుంది. ఇక్కడ నేను ఏమంటానంటే, ఇక్కడి వరకు మీరు మాట్లాడుకుంటే 22%కి ఎలిజిబుల్ అయిపోయారు. 22%కి యాక్టివ్ సిల్వర్గా ఉండి 70,000 పీవీ కన్నా మీరు మెయింటైన్ చేయగలిగితే 10,000 రూపీస్ వరకు ఇన్కమ్ సంపాదించడానికి యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా, మళ్ళీ చెప్తున్నా, 10,000 రూపీస్ సంపాదించవచ్చు. బట్ చాలా మందికి ఏమర్థం అవుతుంది అంటే, బాధ్యతలు మర్చిపోతారు, హక్కుల గురించి మాట్లాడతారు. మనకు అది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. అందుకనే మనం హక్కు అంటే 10,000 సంపాదించడం, బాధ్యత ఏంటంటే గ్రూప్ ద్వారా 70,000 పీవీ చేయడం. అది చేసిన వాళ్ళకి ఇది వస్తుంది, ఇది చేసిన వాళ్ళకి అది వస్తుంది. అది ఉంటుంది. మీకు ఇన్కమ్ కావాలంటే బాధ్యత ఉంటుంది, బాధ్యత తీసుకుంటే ఇన్కమ్ వస్తుంది. సో కాబట్టి గ్రూప్ బిజినెస్ 70,000 పీవీ చేసి యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా 10,000 హ్యాపీగా తీసుకోవచ్చు. లేదా 80,000 చేశారు, ఇంకా పెరుగుతుంది. అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, మీ సెల్ఫ్ పీవీని బేస్ చేసుకొని ఈ 10,000 అనేది కొద్దిగా తగ్గొచ్చు, కొద్దిగా పెరగచ్చు. ఎనీహౌ 10,000 రూపీస్ తీసుకోవడానికి యాజ్ ఎ సిల్వర్గా ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ప్లాన్ చేయండి. ఫస్ట్ మంతే సిల్వర్ అవ్వడానికి కూడా మీకు ఛాన్స్ ఉంది 70,000 పీవీతో. రైట్. ఆ తర్వాత మెయింటైన్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ అయిపోయింది. ఫోర్త్ ఇన్కమ్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. వెరీ ఎగ్జైటింగ్ ఇన్కమ్, సింగిల్ లైన్ ఇన్కమ్. హ్యాపీగా ఎనర్జెటిక్గా తీసుకోవచ్చు. ఇది మీరు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్లో ఎవరికైనా ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి ఆయన డబ్బు సంపాదించే అవకాశాన్ని కాన మీరు ప్రొవైడ్ చేసినందుకు, ఆయన 1,00,000 సంపాదిస్తే మీకు 10,000, ఆయన 2,00,000 సంపాదిస్తే మీకు 20,000, ఆయన 3,00,000 సంపాదిస్తే 30,000, 4 సంపాదిస్తే 40,000. ఎందుకల్లా 10% ఆయన ఇన్కంలో నుంచి కాదు, కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి 10%లో మీకు షేర్ ఇస్తుంది. ఇక్కడ మినిమం క్రైటీరియా ఏంటంటే, మీరు తీసుకొచ్చిన వ్యక్తికి మినిమం 10,000 మీరు ఇప్పిస్తే మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. క్లియర్ కదా? అర్థమైంది. సో కాబట్టి రైట్ లీడర్షిప్, నాలెడ్జ్ కలిగిన వాళ్ళని, తెలివితేటలు ఉన్న వాళ్ళని, మీ సర్కిల్లో స్కీములకి స్కాములకి బలైపోతున్న వాళ్ళని, మళ్ళీ చెప్తున్నా, స్కీములకి స్కాములకి, మనీ సర్క్యులేషన్స్కి, క్రిప్టో వీటికి స్కీములకి బలైపోతున్నటువంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలన్నా, వాళ్ళ ఊర్లో ఉండాలన్నా, లీగల్గా ఎథికల్గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉందని కన్విన్స్ చేసి ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక వ్యవస్థని కాపాడినందుకు గాను జీవితాంతం తరతరాలకి మీకు 10% ఇస్తుంది కంపెనీ. కాబట్టి బీ సీరియస్ అబౌట్ దిస్. మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్లో ఎవరు ఏ స్కీమ్కి బలైపోకుండా చూసుకునే బాధ్యత మనకుంది. అలా చూసుకున్నందుకు గాను లైఫ్ లాంగ్ తరతరాలు ఆ కుటుంబాన్ని కాపాడినందుకు గాను ఆయన తర్వాత కూడా మీకు, మీ నామినీకి ఈ ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది. రైట్. గ్రేట్ ఇన్కమ్ అని చెప్పాలి. నేను కూడా 27 ఇయర్స్గా డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఏ కంపెనీలోనూ ఇలాంటి ఆదాయం చూడలేదు. సనెజ్ కంపెనీ ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఇస్తుంది. సింగిల్ లైన్ పైన హ్యాపీగా తీసుకోండి. అఫ్ కోర్స్ నాలాంటి వ్యక్తికి మీరు ఛాన్స్ ఇస్తే నెలకి 40,000 నుంచి 50,000 రూపాయలు మీరు సంపాదించవచ్చు కూర్చొని, ప్యాసివ్గా. చాలా మంది చెప్తారు నెట్వర్క్ మార్కెటింగ్లో ప్యాసివ్ ఇన్కమే లేదు అని. బట్ మీరు రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ పర్సన్కి ఇన్కమ్ ఇప్పిస్తే ప్యాసివ్ ఇన్కమ్ సన్నెజ్ కంపెనీలో ఉంది అని ప్రూవ్ చేయడానికి
ఈ ప్లాన్, ఈ ఇన్కమ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్తో పాటు మీకు ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అనే ఇన్కమ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. రైట్, క్లియర్ కదా? సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటే 5 ఇన్కమ్స్ ఎలిజిబుల్ అయ్యాం. 5 కలుపుకుంటే 32% షేర్కి వచ్చేసాం. 32%. క్లియర్. నెక్స్ట్ మనం 19% షేర్కి ప్లాన్ చేద్దాం బిజినెస్ బిల్డింగ్ బోనస్. బిజినెస్ బిల్డింగ్ బోనస్ రావాలంటే కంపల్సరీ మీ టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ ఉండాలి. వెరీ సింపుల్. 2వ సిల్వర్ డైరెక్టర్ ఉన్నా పర్వాలేదు, బట్ మెయిన్ వాల్యూ 28,000 పీవీ మెయిన్ లైన్లో, సైడ్ అంతా కలిపి 25,000 పీవీ. ఇక్కడ కూడా సిల్వర్ ఉంటే ఆయన కూడా 25,000 చేస్తే మీ సైడ్ వాల్యూ కూడా అయిపోయిందని అనుకోవాలి. సో ఇక్కడ 19% షేర్ వస్తుంది మనకి. అన్లిమిటెడ్గా 18th జనరేషన్ వరకు షేర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మీరు వెడత పెంచే కొద్దీ డెప్త్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. క్లియర్? ఇప్పటి వరకు మనం మాట్లాడితే 51కి వచ్చేసామండి. 51%కి వచ్చేసాం 6 ఇన్కమ్స్తో. సింగిల్ లైన్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇక్కడికి వచ్చేసాం. నెక్స్ట్ ఇన్కమ్ మాట్లాడుకుందాం. అసలు బిజినెస్ బిల్డింగ్ బోనస్ తర్వాత లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, LOLDB మీన్స్ మన పేరు అప్డేట్ చేసాం. లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్. ఓవర్ రైడింగ్ కాదు, వాళ్ళ మీద తీసుకునేది కాదు, వాళ్ళని డెవలప్ చేసుకుంటూ తీసుకునే ఇన్కమ్. అలా ఒక లీడర్ని మీరు డెవలప్ చేసినందుకు గాను 27%లో షేర్ ఇస్తుంది కంపెనీ. అతను లీడర్ అని గుర్తించడానికి 70,000 పీవీ మెయిన్ లైన్లో చేసి రిమైనింగ్ ఆల్ లైన్స్ 35, అక్కడ కూడా మీకు సిల్వర్ ఉండి 25 చేసినా కూడా అది కూడా మీకు కౌంట్ అవుతుంది. కాబట్టి ఒక్క మెయిన్ లైన్ స్ట్రాంగ్గా ఉండి రిమైనింగ్ బిజినెస్ అంతా సైడ్లో వచ్చిన సో మీరు హ్యాపీగా LDB తీసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పటి వరకు మన షేర్ ఎందుకు వచ్చామంటే 78%కి వచ్చేసాం. 78%. కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ లైన్ ఉండి రిమైనింగ్ లైన్స్ అన్ని వీక్గా ఉన్నా, రిమైనింగ్ అంతా కలిపి మీరు పర్సనల్గా పీవీ బిజినెస్ బిల్డ్ చేయగలిగినా 78%కి వచ్చేయచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. యాజ్ ఏ పెరల్ డైరెక్టర్గా మీరు LOB తీసుకొని LOB అచీవర్ అయ్యి మెయిన్ వాల్యూమ్ సైడ్ వాల్యూమ్ రెండు మెయింటైన్ చేసినందుకు 15,000 రూపీస్ వరకు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. వరకు అని ఎందుకు అంటున్నానంటే డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ పీవీ. సెల్ఫ్ పీవీ పెరిగితే ఇది దాడుతుంది 50, సెల్ఫ్ పీవీ తగ్గితే అరౌండ్ 14 అట్లా వస్తుంది మీకు. రైట్, క్లియర్ కదా? సో 14 నుంచి 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు LOBకి ఎలిజిబుల్ అయితే హ్యాపీగా. బట్ సో ప్లాన్ చేయండి సీరియస్గా, మీ టీంలో లీడర్స్ని తయారు చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. ట్రావెల్ బోనస్ 3%లో షేర్. ఈ బోనస్ రావాలంటే 2 పెరల్ డైరెక్టర్స్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా పెరల్ అని, అలాంటి వాళ్ళు మీ టీంలో 2 వస్తే చాలు. పెరల్ అవుతారు. వాళ్ళిద్దరూ యాక్టివ్గా ఎనర్జెటిక్గా పనిచేసుకొని మినిమం సైడ్ బిజినెస్ బిల్డ్ చేసినందుకు మీకు ఫస్ట్ మంత్ నుంచి ట్రావెల్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. దట్టు అన్లిమిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ట్రావెల్ బోనస్ 2 స్ట్రాంగ్ లైన్స్ వల్ల మనకి 81%కి వచ్చేసింది. 81. క్లియరా? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. యాజ్ ఏ ట్రావెల్ బోనస్ అచీవర్గా ఎమరాల్డ్ డైరెక్టర్గా 2 లైన్లలో మీరు LDB మెయింటైన్ చేయగలిగితే 25,000 పైగా చెక్ తీసుకోవచ్చు. సైడ్ వాల్యూ మెయింటైన్ చేస్తున్నారు యాజ్ ఏ ఎమరాల్డ్ డైరెక్టర్గా, 2 లైన్లు లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ తీసుకుంటున్నారు. 2 పెరల్ డైరెక్టర్స్కి ఇప్పించకపోయినా మీరు తీసుకుంటున్నారు. సో కాబట్టి మీరు 25 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు హ్యాపీగా. రైట్, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. కార్ బోనస్ 4%లో షేర్. వెరీ సింపుల్. పెరల్ డైరెక్టర్ 1, పెరల్ డైరెక్టర్ 2, పెరల్ డైరెక్టర్ 3, 3 పెరల్ డైరెక్టర్స్ని డిఫరెంట్ లైన్స్లో తీసుకొచ్చి సైడ్ వాల్యూ బిజినెస్ బిల్డ్ చేసినందుకు కానీ మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా 4%లో షేర్కి ఎలిజిబుల్ అయినందుకు గాను కంపెనీ మీకు మినిమం ఇన్కమ్ 50,000 ఎలిజిబుల్ అవుతారు. జస్ట్ టైటిల్ తీసుకున్నందుకే 50,000 రూపాయలు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. రైట్, కండిషన్ ఏంటి? మీ టీంలో 3 లీడర్స్కి మీరు LOB ఇప్పిస్తే చాలు, సైడ్ వాల్యూమ్ బిల్డ్ చేసుకుంటే చాలు. ఇక్కడ సెల్ఫ్ పీవీ కన్నా కొద్దిగా పెంచుకోగలిగితే మీ ఇన్కమ్ 60,000 పైగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, సో ఇప్పటి వరకు మనం ఎక్కడికి వచ్చాం? 85% షేర్కి ఎలిజిబుల్ అయిపోయాం. 85%. క్లియర్? నెక్స్ట్ ఇంకా 2 ఇన్కమ్స్ మనం మాట్లాడేసుకుందాం. దగ్గరగా ఉన్నాం. హౌస్ బోనస్. సో ఇక్కడ కార్ బోనస్కి 50,000 తీసుకోవడానికి ఈజీ ఉంది. జస్ట్ టైటిల్ మెయింటైన్ చేస్తే చాలు. గోల్డ్ డైరెక్టర్ అనే టైటిల్ మెయింటైన్ చేస్తే హ్యాపీగా 50,000 పైన తీసుకోవచ్చు. ఆ విషయం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. రైట్, ఇప్పుడు హౌస్ బోనస్కి వచ్చేద్దాం. హౌస్ బోనస్ 4%లో షేర్.
ఈచ్ లైన్లో 1,25,000 పీవీ చూపించి అలా 4 లైన్స్ మెయింటైన్ చేసి మినిమం 20,000 సైడ్ వ్యాల్యూ బిజినెస్ బిల్డ్ చేసిన వాళ్ళందరూ కూడా హౌస్ బోనస్ అచీవర్స్. కార్ బోనస్ అయినా, హౌస్ బోనస్ అయినా, ట్రావెల్ బోనస్ అయినా, ఏ బోనస్ అయినా సన్నెజ్ కంపెనీ హోల్డ్లో పెట్టడదు. ఏ మంత్కి ఆ మంత్ మీ అకౌంట్లోకి ఇస్తుంది. ఇంతే కాకుండా మీ ఇన్కమ్ మీరు అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. మీరు పీవీ చేసిన దాన్ని బట్టి ఎంత వచ్చినా కంపెనీ అందులో కటింగ్లు, క్లిప్పింగ్లు ఏవి ఉండవు. 100% అమౌంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. క్లియరా? హౌస్ బోనస్ చివరి వరకు వచ్చేటప్పటికి మనం చెక్ చేసుకుంటే 89%కి వచ్చేసాం. సూపర్. వరల్డ్లో ఎక్కడో మనము జస్ట్ ఒక లైన్తోనే టాప్లోకి వచ్చాము. ఇంకా అలా అలా పెంచుకుంటూ ద బెస్ట్ వచ్చేసాం అనమాట. 89%, 3 లైన్స్లో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్ మెయింటైన్ చేస్తే, టైటిల్ మెయింటైన్ చేస్తే ₹1,00,000 హ్యాపీగా ఇన్కమ్ తీసుకోవచ్చు. చాలా మందికి టైటిల్తో పాటు డబ్బులు రావు. చాలా కంపెనీల్లో టైటిల్ వస్తుంది, డబ్బు రాదు. ఇక్కడ టైటిల్కి తగ్గట్టు ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. టైటిల్కి తగ్గట్టు మీ టైటిల్ మీరు చెప్పేటప్పుడు మీరు లోపల నుంచి కాన్ఫిడెంట్గా, ధైర్యంగా అలా విజిటింగ్ కార్డు మీరు ఇచ్చేటప్పుడు కూడా ఐఎమ్ ద ప్లాటినం డైరెక్టర్ 1,00,000 ఎర్నర్, సో కాబట్టి బ్లేజర్ వేసుకున్నా అని కాన్ఫిడెంట్గా మీరు బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు. అలాంటి అవకాశం సనర్జీ కంపెనీలో ఉంది. ఎస్, నేను చెప్తున్నాను. బిఫోర్ 24 క్రితం వేరు, 25 వేరు. నెక్స్ట్ మంత్ నుంచి మీరు మిరాకిల్స్, అద్భుతాలు చూస్తారు. టైటిల్కి తగ్గట్టు ఇన్కమ్ ఇచ్చే ఒకే ఒక కంపెనీ సనెజ్ అని చెప్పిన విషయం మీకు క్లియర్గా అర్థం అవుతుంది. అర్థం చేయిస్తారు. చాలా మంది లీడర్స్ మీ వెంటబడి మీతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. బీ రెడీ లీడర్స్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం రాయల్టీ బోనస్ 2%లో షేర్. ఈ ఇన్కమ్ హౌస్ బోనస్ అచీవర్ అయిన తర్వాత మీరు టోటల్ కుములేటివ్గా ఫస్ట్ మంత్ నుంచి మీరు ఏమేమి తీసుకున్నారో ఆ ఇన్కమ్ అంతా కలిపి 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 జస్ట్ ఒక రైట్ టైం మిల్లీనియర్ క్లబ్ అచీవ్ చేస్తారు మీరు. అంటే 50 లక్షల ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మిల్లీనియర్ క్లబ్ అచీవర్ అని నలుస్తాము. వారికి 2%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఎగ్జాంపుల్కి నేను తీసుకుంటున్నా ప్రాక్టికల్గా. మన వాళ్ళు చాలామంది దగ్గరగా ఉన్నారు, చాలామంది లీడర్స్. సో మీరు కూడా సీరియస్గా, సిన్సియర్గా ప్లాన్ చేసుకుంటే జస్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్లో రాయల్టీకి వచ్చేయచ్చు. 5 ఏండ్లు, 10 ఏండ్లు, 20 ఏండ్లు, 25 ఏండ్లు, 30 ఏండ్లు చేసిన వాళ్ళకి కూడా కుదరట్లేదు. అలాంటి వాళ్ళకి సో జస్ట్ 1.5 ఇయర్, 2 ఇయర్స్లోనే మీరు కొట్టచ్చు. సీరియస్గా ప్లాన్ చేసుకొని సిస్టంలో మీరు ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్సనల్ పీవీ జస్ట్ 500 పీవీ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం 3,000 పీవీ ఎవ్రీ మంత్ మీరు మీ ఇంటికి కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటే చాలు, పర్సనల్ పీవీ మెయింటైన్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ కుములేటివ్ ప్లాన్. ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. మీ బిజినెస్ ఎప్పుడు జీరో కాదు, మీ లెవెల్ ఎప్పుడు డౌన్ కాదు. రీక్వాలిఫికేషన్ కోసం మీరు ఏమీ చేయక్కర్లేదు. ఎప్పటికప్పుడు మీ టైటిల్ మెయింటైన్ అవుతూ పోతూ ఉంటుంది. సో దీనికోసం డబ్బు కట్టి రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఐడి పోతుందని భయం లేదు. లీగల్గా, ఎథికల్గా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అన్లిమిటెడ్గా ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ ఎ జనరేషన్ ప్లాన్, యాక్చువల్లీ లెవెల్ ప్లాన్ అని కూడా చెప్పచ్చు. 2 లైన్స్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళకి కూడా 2 లైన్స్లో మనం మ్యాక్సిమం చూపించాం కదా, 81% ఇన్కమ్ వస్తుంది. కాబట్టి 2 లైన్ ప్లాన్ అని కూడా చెప్పచ్చు. 4 లైన్స్లో ఆల్ ఇన్కమ్స్ కొడుతున్నాం కాబట్టి మీరు ఎవరు ఏ ప్లాన్తో కంపేర్ చేసుకున్నా సనర్జీ కంపెనీ మ్యాచ్ అవుతుంది. మీకు ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. క్లబ్బులు ఉంటాయి, క్లబ్బులు బేస్ చేసుకొని మన లెవెల్ మారుతూ ఉంటుంది. ఐబీఓ నుంచి స్టార్ట్ అవుతాయి. 50,000 పైన ఇన్కమ్ తీసుకుంటే ఐబీఓ క్లబ్, 1,00,000 పైన తీసుకుంటే సిల్వర్స్, 2.5 లక్షలు తీసుకుంటే సిల్వర్ క్లబ్, సిల్వర్ స్టార్ క్లబ్ అచీవర్, సిల్వర్ స్టార్ క్లబ్ అచీవర్. ఇలా టైటిల్స్ ఉంటాయండి. సో క్లబ్ని బేస్ చేసుకొని మనల్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. 50 లక్షలు తీసుకుంటే మిలియనర్ క్లబ్. రైట్. జస్ట్ మీరు ₹1,00,000 సంపాదించాలంటే 2,500 పీవీ సెల్ఫ్గా ఆర్డర్ చేసుకోగలిగే వాళ్ళని ఒక 6 మందిని కంపెనీకి పరిచయం చేస్తే, సో 6 మంది 36 మందికి పరిచయం చేస్తే మీకు 70,000 వస్తుంది. సారీ, 6 మందిని మీరు పరిచయం చేస్తే మీకు ₹1,250 వస్తుంది, 1,150. 6 మంది 36 మందికి పరిచయం చేస్తే 12,000 ఎవరి మంత్ తీసుకోవచ్చు. వాళ్ళందరూ రెగ్యులర్ కొంటూ ఉండడం వల్ల. అలాగే థర్డ్ జనరేషన్ కన్నా 216 చేయగలిగితే 70,000 వస్తుంది. 4th జనరేషన్ బిల్డ్ చేస్తే 5 lakhs వస్తుంది. ఇంచుమించు నేను ఇదే పని చేస్తున్నప్పుడు ప్రతి నెల కొనుక్కునే వాళ్ళు, వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు ₹5,000 కొనుక్కునే వాళ్ళు ఈ సర్కిల్లో, ఈ 4 జనరేషన్స్లో కేవలం 1,296 మంది ఉంటాయి.
5 lakhs ఇన్కమ్ కొట్టేయచ్చు. చూడండి, సీరియస్గా ప్లాన్ చేసుకుంటే సిన్సియర్గా మనం ఈ ఇన్కమ్ కొట్టచ్చు. లేదా 10,000 కొనుక్కునే వాళ్ళు దొరికితే 10 లక్షలు కొట్టచ్చు. సో ఈ అవకాశం కూడా ఉంది, దీన్ని కూడా ఉపయోగించుకోండి. సో వీ డూ వాట్ వీ కమిట్ అనే నినాదంతో సనర్జీ కంపెనీ చాలా సీరియస్గా సిన్సియర్గా మనకు సర్వీస్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చింది. దీంతో పాటు మనకు సపోర్ట్ చేయడానికి ఈఎస్ఈఎస్ఐ అని ఉంది. సో ఇప్పటి వరకు చాలా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చాం, మళ్ళీ ఫారెన్ ట్రిప్ వెళ్ళబోతున్నాం. మీకు సర్వీస్ చేయడానికి టూల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, సిడీస్ అన్నీ కూడా మ్యాటర్ మీకు దొరుకుతుంది. సో కాబట్టి హ్యాపీగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మన దగ్గర, ఛానల్స్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇది బ్రీఫ్గా ఎవరు ఈ బిజినెస్ చేస్తారు అని అంటే మీకు డౌట్ ఉంటుంది కదా, క్లారిఫై చేయడానికి స్టూడెంట్స్, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఇంజనీర్లు, సిఏలు, చార్టెడ్ అకౌంట్స్, పోలీస్ వాళ్ళు, పొలిటికల్ లీడర్స్, టీచర్లు, లెక్చరర్లు, ఎస్ హౌస్ వైఫ్స్, ఫార్మర్స్, డ్రైవర్స్, షాప్ కీపర్స్ ఎవరికైనా చెప్పొచ్చండి. 18 ఏళ్ళ వయసు ఉండి బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని భారతీయుడిగా పుట్టి ఉండి భారతీయుడిగా జీవిస్తూ ఉండి భారతీయులకు సర్వీస్ చేస్తాను అంటే వాళ్ళందరికీ అవకాశం ఉంది. మీరు కొత్తవారు అయితే మీకు కూడా ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మీ చేతుల్లోకి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు జాబ్ అన్నా ఛాలెంజింగ్గా ఉంది, ఏదైనా బిజినెస్ చేద్దామన్నా ఛాలెంజింగ్గా ఉంది. బిజినెస్ చేసిన వాళ్ళు 90% ఫెయిల్ అవుతున్నారు, జాబ్ 90% పీపుల్కి రావట్లేదు. సో ఈ రెండు జాబ్ లాగా బిజినెస్ని మీరు బిల్డ్ చేయొచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. లెట్ us స్టార్ట్ నౌ ఇమ్మీడియట్గా. ఎవరైతే మీకు అవకాశం ఇచ్చారో వారిని అడగండి, పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. తద్వారా బిజినెస్ స్టార్ట్ చేయండి సీరియస్గా.